కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన అన్ని వర్గాల నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంత టైం అయినా కూడా ఎక్కడ కూడా అలసిపోయినా, చెమట్లకు కారిపోతున్నా కూడా మా నాయకుల తాలూకా విగ్రహావిష్కరణలో మేము పాల్పంచుకుంటామని ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు, ముఖ్యంగా మహిళలు ఇక చూస్తే ఆ ఉత్సాహానికి అసలు ఎక్కడ కూడా దాని దగ్గర ఫుల్ స్టాప్ లేకుండా వచ్చిన దగ్గర నుంచి రాధాకృష్ణ గారు, అనిత గారు, ఇప్పుడు అనితక్క అంటున్నారు, ఇందాకంటే అనిత గారు అన్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తున్న మా సోదరులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు కూటమి గవర్నమెంట్ 164 స్థానాలు రావడానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించడం. ఎందుకంటే 2019లో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే దళితుల్నే టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టించి పిచ్చోడి కింద ముద్రేసిన పరిస్థితి. ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది. ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. అదేవిధంగా వరప్రసాద్ అన్న కుర్రోడ్ని ఇసుక కుంభకోణం చేస్తున్నారని అడిగితే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి శిరోముండనం చేసిన పరిస్థితి. డాక్టర్ అనితారాణి అని ఒక ఆవిడని ఇది ఎందుకు జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడ్ని లైంగికంగా వేధించిన పరిస్థితి. ఆవిడ్ని శాఖాపరంగా వేధించడం, అదేవిధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావడం, ఇలాంటివి చూసుకుంటా పోతే ఎంతో మంది దళిత కుటుంబాలను అన్యాయం చేసి అదే దళిత ఓట్లతో గెలిచానని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా